హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు, టెట్ తర్వాత డిఎస్సి ఉంటుందా లేదా, ఒకవేళ ఉంటే గనక మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సార్ అని చెప్పేసి. చూడండి మిత్రులారా, డిఎస్సికి సంబంధించినటువంటి క్లారిటీ మనకు రావాలి అంటే గనక అది ప్రభుత్వమే చెప్పాలి. ఇప్పుడు ఎవ్వరు కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉన్నది. అయితే డిఎస్సి నోటిఫికేషన్ అసలు టెట్ తర్వాత ఉంటుందా లేదా అనేది మరి ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేము. ఓకే, దీనిపైన మనకు ప్రభుత్వము ఇటు విద్యాశాఖ ఒక క్లారిటీ ఇచ్చినట్లయితే అప్పుడు మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎస్ పలానా మంత్ లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, ఇన్ని వేల ఖాళీలతో రాబోతుంది అనేది మనమైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి మిత్రమా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మరి చాలా మంది ఎదురు చూస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ కోసము. ఒకవైపున మనకు టెట్ షెడ్యూల్ కూడా వచ్చింది, మరి 2-3 రోజుల్లో మనకు హాల్ టికెట్స్ కూడా రాబోతున్నాయి. టెట్ ఎగ్జామ్స్ అనేవి ఈ నెల 30వ తారీఖు వరకు జరుగుతాయి. టెట్ యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తున్నాయి అంటే మనకు జూలై 22వ తారీఖున మరి ఈ యొక్క రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. అంతలోపు మనకి ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు కూడా అయిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటది. సో మరి ఎలా చూసినా గానీ టెట్ తర్వాతనే మనకు డిఎస్సి పైన క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అసలు అంటే వేస్తారా వెయ్యరా నోటిఫికేషన్ అనేది మనకు ఆఫ్టర్ టెట్ రిజల్ట్ తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. అయితే విద్యాశాఖ దగ్గర ఆల్రెడీ 6000 పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు అయితే ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఆల్రెడీ ఆర్థిక శాఖ కూడా మనకు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా. సో ఆమోదం తెలిపే ఉన్నాయి. ఖాళీ ప్రభుత్వం ఆమోదం తెలిపితే చాలు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి మనకు విద్యాశాఖ రెడీగా ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే బ్రేక్ పడిందో, దాదాపుగా లాస్ట్ మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 2024లో వచ్చింది నోటిఫికేషన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్స్ కూడా మనకు తెలంగాణలో లేవు. ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పుడైతే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడైతే ఇస్తారో అప్పటి నుంచి మళ్ళీ మనకు నోటిఫికేషన్స్ ప్రారంభం కాబోతాయి. అయితే మరి జాబ్ చేసుకోవాలా సార్, ప్రైవేట్ జాబ్ చేయాలా, లేకపోతే మరి కంటిన్యూగా ప్రిపరేషన్ లో ఉండాలా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఒక్కొక్కరి ఆర్థిక పరిస్థితి అనేది ఒక్కో విధంగా ఉంటుంది. మీరు గనక ఆర్థిక ఇబ్బందులతో ఎక్కువగా మరి బాధపడుతుంటే గనక ఖచ్చితంగా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయండి. అది కూడా టీచింగ్ కి రిలేటెడ్ గా ఉండేటటువంటి జాబ్ చూస్ చేసుకోండి. ట్యూషన్స్ చెప్పడం కానీ, లేకపోతే ఏదైనా కోచింగ్ సెంటర్ లో ఫ్యాకల్టీగా కానీ, లేకపోతే మా ఇప్పుడు గురుకులాల్లో మనకు పార్ట్ టైం పద్ధతిలో మరి తాత్కాలిక పద్ధతిలో పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాంటి దగ్గర కానీ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ చెయ్యండి. సో మీరేంటంటే మీ యొక్క సబ్జెక్ట్ అనేది మరి మీకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అదే విధంగా మీ ఎప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మీరు సీరియస్ గా ప్రిపేర్ కావచ్చు. మరి నేను చెప్పేది ఒకటే, డిఎస్సి పైన క్లారిటీ అనేది మనకు ఆఫ్టర్ టెట్ రిజల్ట్ తర్వాతనే వస్తుంది. అయితే ఈ తాత్కాలిక సర్దుబాటు ఇప్పుడు విద్యాశాఖలో మనకు ఈ టీచర్ల యొక్క సర్దుబాటు అనేది చేస్తున్నారు కదా సార్, మరి అది చేయడం వల్ల ఇంకెక్కడ వస్తాయి సార్ ఖాళీలు అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. అది జస్ట్ తాత్కాలిక సర్దుబాటు అండి. అంటే కొన్ని స్కూళ్లలో ఎక్సెస్ ఉన్నారనమాట టీచర్లు. సో అలాంటి వాళ్ళని ఎక్కడైతే టీచర్లు తక్కువగా ఉన్నారో అక్కడికి పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి డిప్యుటేషన్ పైన. సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు జూన్ నెల చివరి నాటికి కంప్లీట్ అయిపోతుంది. ఖచ్చితంగా మనకు దీనిపైన క్లారిటీ రావాలి అంటే గనక మనకు టెట్ రిజల్ట్ రావాలి. టెట్ రిజల్ట్ అయిపోయిన తర్వాత మనకు విద్యాశాఖ దీనిపైన ఏదో ఒకటి చెప్పేటటువంటి అవకాశం అయితే ఉన్నది. 10,000 పోస్టుల భర్తీకి డిఎస్సి ఇవ్వండి. పొంగులేటికి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం వినతి పత్రం అనేది ఇవ్వడం కూడా జరిగింది. మంత్రులందరినీ కూడా కలుస్తున్నారు. అదేవిధంగా మనకు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా రావాలి. దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కానీ. అదేవిధంగా గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టులు దాదాపుగా 3,000 పోస్టులు ఉన్నాయి గురుకులాల్లో. తప్పకుండా అది కూడా మనకు ఈ 2025లోనే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఏ నోటిఫికేషన్ రావాలన్నా కానీ ఈ యొక్క 2025లో ఎలాంటి నోటిఫికేషన్ రావాలన్నా కానీ మనకు మొట్టమొదట వెంటనే జాబ్ క్యాలెండర్ అనేది ప్రభుత్వం అనేది ఇవ్వాలి. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగానే ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుంది ఏంటి అనేది మనకు క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే టెట్ గురించి చదవండి. టెట్ లో స్కోర్ అనేది పెంచుకోండి. అప్పుడే మనకు డిఎస్సిలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక మార్క్ ఎక్కువ ఉన్నా కానీ మనకు టెట్ లో మనకు ఆ డిఎస్సిలో ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఆ విధంగా మీరైతే ప్రిపరేషన్ అవ్వండి. సో మనకు డిఎస్సికి సంబంధించి టెట్ తర్వాతనే
ఏదో ఒకటి ఉంటుందా లేదా, అసలు ఈ 2025 సంవత్సరంలో మనకు నోటిఫికేషన్ అనేది డిఎస్సికి సంబంధించి ఉంటదా లేదా అనే దానిపైన మనకు క్లారిటీ అయితే వచ్చినటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా. సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్ తెలిసినా కానీ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.